ఏ హావా దిస్ సాయిచర్ వెల్కమ్ అవర్ ఛానల్. టుడే అయితే సంధ్య 70mm దగ్గర అయితే ఉన్నాం అనమాట. సేమ్ టైం కల్కి 289880 టుడే రిలీజ్ అండ్ లోపలైతే ఒక మోత అయితే ప్రభాస్ గారు అయితే మోగిస్తున్నారు అనమాట. మనం చూస్తున్నాము సైంటిఫిషన్ సినిమా కావడంతో ఒక రేంజ్ లో ఈ సినిమాకి అయితే ఆదరణ అయితే ఉంది. అంటే నైట్ నుంచి ఎక్కడ చూస్తున్నా అభిమానులు నిద్ర లేకుండా నిద్రాహారాలు మానేసి ప్రభాస్ గారి కోసం అయితే వెయిట్ అయితే చేస్తున్నారు అనమాట. బట్ చాలా మంది ఇక్కడ చూస్తున్నాం మన క్రౌడ్, సినిమా షో ఇంకా అయిపోయి చాలా మంది ఉన్నారు అండ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎక్కడి నుంచి వచ్చినారు? ఇక్కడ కరీంనగర్ నుంచి వచ్చాం బ్రో. మీ ముఖం చూస్తే నైట్ నుంచి నిద్ర లేదు అనిపిస్తుంది. ఫ్యాన్ షో బ్రో, టికెట్ దొరకలేదు అందుకనే ఇక్కడే ఉన్నాం బ్రో. ఇప్పుడు దొరికాయా? ఇప్పుడు దొరికాయి బ్రో. ఓకే, హ్యాపీనా? హ్యాపీ బ్రో. ఓకే, అన్న సినిమా అంటే హ్యాపీనే కా బ్రో. ఓకే, ఎలా అనిపిస్తుంది ప్రభాస్ గారి సినిమా? ప్రభాస్ గారి సినిమా అంటే మామూలు రేంజ్ బ్రో, హై రేంజ్ ఉంటది. ఓకే, అంటే చాలా వరకు ఇంటర్వ్యూలు అయిపోయింది, చాలా మంచి టాక్ వస్తుంది. అంటే ప్రభాస్ గారి యావరేజ్ సినిమాలకి మంచి కలెక్షన్ వస్తుంది. ఇది బ్లాక్ బస్టర్ టాక్ పడితే ఏ విధంగా వస్తుంది కలెక్షన్స్? కలెక్షన్ బ్లాక్ బస్టర్ బ్రో, కలెక్షన్ హై రేంజ్ ఉంటది అంటారు బోరాన్ అంటారు. ఇంతమంది అంటే కమల్ హాసన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, ప్రభాస్ గారు, చాలా మంది హీరోస్ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? భలే హ్యాపీగా ఉంది బ్రో. మాకైతే అన్నగారి సినిమా చూడటం అంటే ఇంకా హ్యాపీగా ఉంది. నైట్ నుంచి దొరకలేదు బ్రో టికెట్, లేకుంటే పోయేటోరు. అంటే ప్రభాస్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు అంటున్నారు ఈసారి గ్లోబల్ లెవెల్లో షేక్ చేస్తారు ఇండియాని అని. ఇస్తాం బ్రో, షేక్ చేసేది ఉంటుంది.